రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆయనకు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య తీవ్రమైన సవాల్ ప్రతి సవాల్ నడిచింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే పర్యటన ఖరారు చేస్తారు. కానీ బాదరగా ఏదో కొంప ములిగినట్టు ఆయన లండన్కు వెళ్ళి లండన్ నుంచి కనెక్టివిటీగా అమెరికా వెళ్ళాలనుకోవడం అది వారి ఇష్టం. కానీ అనుమతులు లేకుండా ఎందుకు వెళ్ళారో ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. విదేశాంగ శాఖ ఆయన వెళ్ళక ముందే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్కి ఎందుకు వెళ్ళాడు? విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం జరిగింది. పత్రికలో వచ్చినటువంటి వార్తల ప్రకారం పాకిస్తాన్ అనుకూల వ్యక్తి అయినటువంటి, భారతదేశం అంటే విషం చిమ్మేటువంటి న్యూయార్క్ సిటీ మేయర్ జోహరాన్ మహమ్మదాన్ని కూడా సీఎం కలుస్తున్నారు, అందుకే నిరాకరించారని పత్రికలో వచ్చింది. కాబట్టి ఇది నిజమా కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. ఈరోజు ఆయన కలవాల్సినటువంటి అవసరమే ఉంది. ఆయన భారతదేశం అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయుల మీద కూడా మనము న్యూయార్క్లో జరిగేటువంటి అనేక ఉత్సవాల మీద ఆయన నిబంధనలు పెట్టాడు. దీపావళి పండుగ సందర్భంగా కానీ ఇతరత్ర కానీ అనేక రకాలుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనుకూల వాతావరణము న్యూయార్క్లో క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భారతదేశం అన్నా విషయం చెబుతా ఉన్నాడు. భారత ప్రధానిని టెర్రరిస్ట్తో పోల్చినటువంటి మరి మూర్ఖుడు అతను. కాబట్టి అలాంటి వ్యక్తిని మరి రేవంత్ రెడ్డి గారు కలవాలనుకున్నారా? ఎందుకు కలవాలనుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్కు మళ్లించడానికే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ కుట్రను చేసిందని తీవ్రంగా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతే వేగంగా తిప్పికొట్టారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.